Hi, welcome to our channel. Our channel name is Botany Master. లాస్ట్ వీడియోలో మనము ఏం డిస్కస్ చేసామంటే ఫోటోసింథసిస్ డెఫినేషన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఎర్లీ ఎక్స్పెరిమెంట్ అంటే ఫోటోసింథసిస్లో ఉన్నటువంటి సెకండ్ కాంపోనెంట్ ఏంటి అంటే ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ మీన్స్ ఇన్ ప్రీవియస్లీ who conduct the experiments to improvement of photosynthesis or discovery of photosynthesis. Different scientists, they contribute their services and to discover the different activities, different methods or different process. అంటే ఫోటోసింథసిస్లో ఫస్ట్ స్టెప్ అయినటువంటి డెఫినేషన్ గురించి మనం చూసాము. తర్వాత ఫోటోసింథసిస్ కనిపెట్టడానికి ముందు మనకి ఏమి ఎక్స్పెరిమెంట్లు జరిగాయి, ఆ ఎక్స్పెరిమెంట్ల వలన ఏమి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఏమి డెవలప్ చేయడం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ వన్ స్టెఫెన్ హీల్స్. ఈ స్టెఫెన్ హీల్స్ అనే సైంటిస్టు ద లీవ్స్ ఆర్ కండక్టింగ్ ద ట్రాన్స్పిరేషన్, excess of water through the leaf, they conduct the evaporation. That evaporation is called the transpiration. That is the first contribution. స్టెఫెన్ హీల్స్ ఏం చేశారు అంటే దాంట్లో మొక్కలో ఉన్నటువంటి అదనపు నీటిని ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి విధానం ద్వారా లీఫ్ ద్వారా బయటికి పంపించడం జరుగుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే జోసెఫ్ ప్రిస్ట్లీ. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. దిస్ పర్సన్ ఈస్ ద వెరీ న్యూ అంటే కొత్త వాటిని కనిపెట్టడం జరిగింది. ఫోటోసింథసిస్ జరగటంలో మనకి మంచి విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్లో? ప్రూవ్డ్ దట్ ద ప్లాంట్స్ ప్యూరిఫై ఎయిర్ బై టేకింగ్ CO2 and releasing O2. He used the mint plant for the experiment. In our textbook, they given a series of experiments of Joseph Priestley. In this experiment, he take the first one bell jar. In this bell jar, they used a burning candle. After some times, this burning candle is off, light off. Why? Because of this burning candle, they releasing some type of toxic gases. The toxic gases are stop the burning of candle. Okay, so next he take the another bell jar, and inside they put the లిడ్ ద ల్యాంప్ మీన్స్ వెలిగేటటువంటి దీపాన్ని పెట్టారు. దాని పక్కన ఒక మింట్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దట్ క్యాండిల్ ఈజ్ బర్నింగ్ ఇన్ కంటిన్యూస్లీ. వై? బికాస్ ఆఫ్ దిస్ బర్నింగ్ క్యాండిల్ దే రిలీజింగ్ ద సమ్ టైప్ ఆఫ్ toxic gases, and this mint plant that gases takes and they releasing the some noble gas means good gas. That good gas is used టు బర్నింగ్ ద క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ అనేది కొన్ని రకాల చెడు వాయువులను విడుదల చేస్తే ఆ చెడు వాయువుని మింట్ ప్లాంట్ తీసుకొని మంచి వాయువులను విడుదల చేసింది. ఆ మంచి వాయువుల వలన ఏమైంది అంటే ఈ క్యాండిల్ నిరంతరం వెలుగుతూనే ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు అంటే ఈ ప్రిస్లీ గారు నెక్స్ట్ దే టేక్ దే వన్ మైస్ ఇన్సైడ్ ఆఫ్ ది బెల్ జార్. ఒక బెల్ జార్ తీసుకుని ఆ బెల్ జార్లో ఏం చేశారు అంటే మనోళ్ళు ఒక మైస్ని ఇన్సైడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ మైస్ ఈస్ డై. వై? బికాస్ ఆఫ్ ఇన్ రెస్పిరేషన్ ఆఫ్ మైస్ దే రిలీజింగ్ ద సమ్ toxic gases. The toxic gases are cannot breathe the mice. And next again he takes another bell jar and inside they put a mint plant and also mice. The mice is continuously live. Why? Because of the mice, when they releasing the bad gases, that bad gases are absorbed this mint plant and they releasing the good gases, noble gases. So the mice is alive in a continuously. So why? Because of these plants, when you observe this type of experiment series of Joseph Priestley experiments, when they insert the plant, the candle is burning continuously and the mice is alive in a continuous. Why? Because the mint plant they purify the air. Means the mint plant take the carbon dioxide and they releasing the O2. Okay, this is the Joseph Priestley experiment. And next one, so when they discover that this oxygen, but they not give the name Lavoisier, they give the name of O2. అంటే
ఆక్సిజన్ కి పేరు పెట్టింది ఎవరు? లెవోయిజర్ అనేటటువంటి సైంటిస్ట్ ఈ ఆక్సిజన్ కి పేరు పెట్టడం జరిగింది. ఆ జోసెఫ్ ప్రిస్లీ గారు ఒక చెడు విడుదల పీల్చుకుని మంచి వాయువు విడుదల చెప్పారు. ఆ మంచి వాయువుకి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లెవోయిజర్. నెక్స్ట్ జాన్ ఇంజన్ హౌస్. జాన్ ఇంజన్ హౌస్ plants purifier in the process of sunlight and could release the O2. Used aquatic plant hydrilla. Means John Hinton House they using the hydrilla plant. In this plant, when you they releasing the oxygen, the process of in presence of sunlight. Without sunlight, they cannot releasing the O2. Okay, that one discovery of John Hinton House. First one, Joseph Priestley, they give the O2 takes and CO2 takes and O2 release, and O2 the name given by Lavoisier. John Injun House in presence of sunlight, the hydrilla plant they releasing the oxygen. That is the second contribution. Next, Julius von Sachs, that green substances are located in a special and glucose is made and store the starch form. ఈ జూలియస్ వాన్ సాక్స్ గారు ఏం చెప్పారు అంటే ఒక స్పెషలైజ్డ్ లొకేటెడ్లో సబ్స్టెన్సెస్లో మనకి గ్రీన్ సబ్స్టెన్సెస్ ఉన్న ప్రాంతంలో మాత్రమే, means the green substance are presenting inside of the leaf, that one having the chlorophyll pigment, that chlorophyll pigment is useful to prepare the glucose. That glucose are stored in a form of starch. అంటే జూలియస్ వాన్ సాక్స్ గారు ఒక గ్రీన్ సబ్స్టెన్సెస్లో ఉన్నటువంటి లొకేషన్లో, స్పెషలైజ్డ్ లొకేషన్లో దే మేడ్ గ్లూకోజ్ అనేది తయారు చేస్తుంది, దాన్ని లీఫ్లో స్టార్చ్ రూపంలో స్టోర్ చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ T.W. Engelmann. This is the very important one because of who told the light is important. John Ingenhouse is told the sunlight is very important one. But T.W. Engelmann, they discovered which type of sunlight. Example, when you they take the prism also. ఈ జాన్ ఇంజన్ హౌస్ గారు ఏం చేశారంటే జాన్ ఇంజన్ హౌస్ గారు లైట్ అవసరము, సన్లైట్ అవసరం ఉంది అని చెప్తే ఈ ఎంగిల్మన్ గారు ఏం చేశారు, ఆ సన్లైట్లో కూడా ఏ రకమైనటువంటి కలరు లైటు ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి సైంటిస్ట్. ఈయన ఏం చేశాడంటే ప్రిజాన్ని ఉపయోగించాడు. ప్రిజం అంటే తెలుసు కదా, ఇలా ఉంటుంది ప్రిజం. ఈ ప్రిజాన్ని ఉపయోగించి దీని గుండా లైట్ వెళ్ళినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే విబ్జిఆర్ ఫామ్ అవుతుంది. విబ్జిఆర్ ఫామ్ అవుతుంది. వైలెట్, బ్లూ, ఇండిగో, గ్రీన్, ఆరెంజ్, రెడ్, వైలెట్, ఎల్లో అటువంటి కలర్ ఏర్పడుతుంది ఈ ప్రిజంని వాడినప్పుడు విబ్జిఆర్ ఫామ్ అవుతుంది. ఈ విబ్జిఆర్లో కూడా ఏ సన్లైట్ యూజ్ అవుతుంది ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, ప్లాంట్స్ విచ్ టైప్ ఆఫ్ లైట్ దే అబ్జర్వ్డ్ అండ్ ప్రిపేరింగ్ ద ఫుడ్ మెటీరియల్. T.W. Engelmann is discovered with the help of prism. So finally they concluded more amount of food material is prepared in light of red. Light is red and blue color. So when the red color light and blue color light is fall leaf, so that time they utilizing that type of light are utilizing and they preparing the more food. That is the contribution of T.W. Engelmann. And next one, Van Neil. He proved that from the suitable CO2 and next conduct the experiment of PS bacteria. PS bacteria means purple sulfur bacteria, source of and hydrogen in a purple and green sulfur bacteria is H2S. అంటే ఏం చేశారు CO2 కార్బోహైడ్రేట్ తయారు చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తుంది.
ఓకేనా, రైట్. ఈ వాన్ నెయిల్ గారు ఏం చెప్పారు అంటే CO2 అనేది రిడక్షన్ జరిగి మనకు కార్బోహైడ్రేట్ తయారవుతుంది. అట్లాగే H2O నుంచి మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. CO2 నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ CO2 is reducted and forms a glucose, and H2O split and forms a oxygen. He give the conclusion of these two with the help of PS bacteria. PS అంటే purple సల్ఫర్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని మనోడు ఇది కన్క్లూడ్ చేయడం జరిగింది. అయితే ఇతను ఫైనల్లీ వాన్ నెయిల్ డిస్కవర్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ మీన్స్ 6CO2 plus 12H2O chlorophyll, and next heat they form the C6H12O6 and 6O2 plus 6H2O. Finally they give the equation. So the compulsorily of H2O, water is releasing oxygen. In place of water they utilize the H2S, hydrogen sulfide. So in this process they releasing the sulfur. So compulsory the water molecule is releasing the oxygen. అంటే వాన్ నెయిల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బోహైడ్రేట్ తయారవుతాయి, మరియు వాటర్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పాడు. దానికి ఏం చెప్పాడంటే ఆయన ఏం ఉపయోగించాడంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాను ఉపయోగించి మనకి ఇవి తయారవుతుందని చెప్పారు. ఇందులో కూడా ఆయన వాటర్ బదులు సల్ఫర్ డైఆక్సైడ్ని ఉపయోగించినప్పుడు సల్ఫర్ రిలీజ్ అవుతుందని చెప్పాడు. ఫైనల్గా ఈయన ఏం చేశాడు అంటే ఈ ఫోటోసింథసిస్ యొక్క బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే వాన్ నెయిల్ అనే సైంటిస్ట్. దిస్ ఈస్ ద ఫ్రీ ఆర్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఎవరెవరు వచ్చారు ఇక్కడ? స్టెఫెన్ హిల్స్, జోసెఫ్ ప్రిస్ట్లీ, జాన్ హింజన్హౌస్, జూలియస్ వాన్ సాక్స్, T.W. Engelmann, వాన్ నెయిల్ and Levi Israel also is coming. Stephen Hill's contribution is transpiration in leaves, excess water they evaporate. Joseph Priestley, they takes the carbon dioxide and they're releasing oxygen. John Ingenhouse, sunlight is the very important one, and finally they're releasing the oxygen that they're utilizing the aquatic plant. Okay, next Julius Van Sachs, green substances they're preparing the glucose and they're stored in form of starch. And next T.W. Engelmann, ప్రిజమ్ని వాడాడు. ప్రిజమ్ని క్లాడోపోరా అనేటటువంటి వాటిని వాడి రెడ్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే బ్లూ లైట్లో మాత్రమే ఫోటోసింథసిస్ ఎక్కువ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంజన్ హౌస్ వాడినటువంటి హైడ్రిల్లా, నెక్స్ట్ T.W. ఎంగిల్మెన్ వాడినటువంటి క్లాడోపోరా, ఓకేనా, వాన్ నెయిల్ వాడినటువంటి పర్పుల్ బ్యాక్టీరియా, ఇలాంటి వాటి మీదే మనకి నీట్లో కానీ ఎంసెట్లో కానీ బిట్స్ పట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనం దీన్ని ఉపయోగించుకొని దీన్ని చదివినట్లయితే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఒక మార్క్ మనకి యాడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈస్ ద ఫోటోసింథసిస్ సెకండ్ కాంపోనెంట్, సెకండ్ కంటెంట్, సెకండ్ స్టెప్ ఎర్లియర్ ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ గురించి మనం చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.